హాయ్ గాయ్స్, నా పేరు లోకేష్. వెల్కమ్ టు క్రికెట్ ముచ్చట్లు. సో ఐపీఎల్ 2025కి నేనైతే మీకు ఒక లేటెస్ట్ 8 అప్డేట్స్ అయితే తీసుకొచ్చాను. ఇంక నుంచి, ఈ రోజు నుంచి, ఈ ఎపిసోడ్ నుంచి, ఈ వీడియో నుంచి ఐపీఎల్‌లో జరిగే ప్రతి ఒక్క న్యూస్ కానివ్వచ్చు, ప్రతి ఒక్క అప్డేట్ కానివ్వచ్చు, ప్రతి ఒక్క దాని గురించి ఐపీఎల్ 2025 అయిపోయే వరకు మనం డిస్కస్ చేసుకుందాం. సో అదంతా ఒక వీడియోలో చెప్పలేం కాబట్టి ఎపిసోడ్స్ వైస్‌గా మనం ఐపీఎల్ 2025ని కవర్ చేద్దాం. ఇంటర్నేషనల్ మ్యాచెస్‌తో పాటు ఐపీఎల్ 2025 ఎండ్ వరకు ఏమేం జరుగుతుంది, ఏమేం జరగబోతుంది, అప్డేట్స్ ఏంటి, న్యూస్‌లేంటి, వాళ్ళ టీమ్ స్ట్రాటజీస్ ఏంటి, మెగా ఆక్షన్ అప్డేట్స్ ఏంటి, వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. సో, ఈరోజొచ్చేసి ఎపిసోడ్ 1 అనమాట. సో, ఈ ఎపిసోడ్ 1లో నేను మీకు ఐపీఎల్ 2025 ఒక న్యూ 8 అప్డేట్స్ అయితే తీసుకొచ్చేసాను. ఆ 8 అప్డేట్స్ ఏంటి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏమున్నాయి దాంట్లో, అట్లా ప్రతి ఒక్క దాని గురించి మాట్లాడుకుందాం. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ముందుగా ఆ 8 అప్డేట్స్ కానివ్వచ్చు, ఆర్ ఎల్స్ 8 న్యూ రూల్స్ కానివ్వచ్చు, మీరు ఎట్లైనా అనుకోండి. ఫస్ట్ రూల్ వచ్చేసి రిటెన్షన్ గురించి. రిటెన్షన్ గురించి మనకి చాలా న్యూస్‌లు వస్తున్నాయి. చాలా చాలా రూమర్స్ కూడా వస్తున్నాయి. మేబీ 8 ప్లేయర్స్ రిటెన్షన్ అవ్వాలని ఫ్రాంచైజ్ అడిగారని, బీసీసీఐ దానికి ఓకే చెప్పిందని, అట్లా చాలా నాన్‌సెన్స్ ప్లే అవుతుంది. అట్లా ఏం లేదు. యాజ్ యూజువల్‌గానే 3-5 ప్లేయర్స్‌ని మాత్రమే రిటైన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో, దానికన్నా ఎక్కువ రిటెన్షన్ చేసుకునే ఛాన్స్ అయితే లేదు. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్‌టీఎం, రైట్ టు మ్యాచ్. ఇదొచ్చేసి బీసీసీఐ 1-3 1-3 పర్ టీమ్ అయితే ఇచ్చింది. అంటే బేస్డ్ అపాన్ వాళ్ళ రిటెన్షన్ బట్టి ఓన్లీ 3 టైమ్స్ మాత్రమే వాడే ఛాన్స్ వచ్చింది. సో, ఇప్పుడు ఆ రిటెన్షన్ ఎంతమంది రిటైన్ చేసుకుంటారు అనే దాన్ని బట్టే ఉంటది. ఒకవేళ చెన్నై సూపర్ కింగ్స్ నలుగురిని చేసుకున్నారనుకోండి, ఆర్‌టీఎం వాళ్ళకి ఒక్కటే వస్తది. ఆర్ ఎల్స్ ముంబై ఇద్దరినే చేసుకున్నారు. ముగ్గురిని వదిలేసారనుకోండి, ముంబైకి ముగ్గురు ఆర్‌టీఎం చేసుకునే ఛాన్సెస్ ఉంటది. సో, అట్లా బేస్డ్ అపాన్ రిటెన్షన్ ఆర్‌టీఎం ఆర్‌టీఎం అనేది మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎన్ఓసి, ఒక కొత్త ఎన్ఓసి అయితే రాబోతుంది. ఎన్ఓసి రూల్. ఒక రూల్ అయితే రాబోతుంది. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే ఫారెన్ ప్లేయర్స్ ఐపీఎల్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు. మెగా ఆక్షన్ కానివ్వచ్చు, వాళ్ళని భారీ మూల్యంతో మనలో కొంటున్నారు. లాస్ట్‌కొచ్చేసి ఇంజ్యూరీస్ అనో, సమ్ పర్సనల్ రీజన్స్ అనో చెప్పి ఎళ్ళిపోతున్నారు. అంటే మనీ తీసుకుంటున్నారు గానీ ఐపీఎల్‌లో ఆడట్లేదు. సో, అట్లాంటి ఫారెన్ ప్లేయర్స్ అందరికి ఒక కొత్త రూల్ అయితే రాబోతుంది. అది ఓన్లీ ఫారెన్ ప్లేయర్స్‌కేనా, ఆర్ ఎల్స్ ఇండియన్ ప్లేయర్స్‌కి కూడానా అని మనకి ఫర్దర్‌గా ఐపీఎల్ 2025 స్టార్ట్ అయ్యే లోపైతే వచ్చేస్తది. కాకపోతే ఫారెన్ ప్లేయర్స్‌కైతే పక్కా. ఇండియన్ ప్లేయర్స్‌కి గూడా ఆ రూల్ ఏమైనా ఉందా? లేదా? అనేది చూడాలి. ఎందుకంటే ఫారెన్ ప్లేయర్స్ తెలిసిందే గదా! మీరు బెన్ స్టోక్స్ కానివ్వచ్చు, ఆర్ ఎల్స్ మీరు చాలా మందిని ఎగ్జాంపుల్ గనుక తీసుకున్నట్టయితే ఎళ్ళిపోతున్నారు. జస్ట్ ఆక్షన్‌లో వాళ్ళు నేమ్ ఇస్తున్నారు. పైసలొస్తున్నాయి. వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు గానీ, ఐపీఎల్ ఆడట్లేదు. ఎళ్ళిపోతున్నారు. సో, అట్లా కాకుండా గూడా ఐపీఎల్ ఒక ఎన్ఓసీనైతే తెచ్చింది. సో, ఆ ఎన్ఓసీ ఎప్పుడు, ఎలా, ఏ రూల్స్‌తో ఇంప్లిమెంట్ చేస్తదో చూడాలి. కాకపోతే ఇంప్లిమెంట్ చేయడం మాత్రం పక్కా ఆన్ ఫారెన్ ప్లేయర్స్. సో, నెక్స్ట్ వచ్చేసి బ్యాలెన్స్ పర్స్. ఈ బ్యాలెన్స్ పర్స్ ఏంటంటే, ఇది వరకు ఐపీఎల్ టీమ్స్ దగ్గర ఒక 100 క్రోర్స్ ఉండేయి బిడ్డింగ్ చేయడానికి. ఇప్పుడు ఒక 20-50% బీసీసీఐ పెంచింది. అంటే 120-150 క్రోర్స్ వరకు వాళ్ళ వాలెట్‌లో అయితే ఉంటాయి. ఇది నెక్స్ట్ 3 ఇయర్స్ వరకైతే ఉండబోతుంది. సో, ఇది బీసీసీఐ రిటెన్షన్ బట్టి గూడా ఏమంటారు, ప్లేయర్స్‌ని రిటైన్ చేసిన దాన్ని బట్టి గూడా ఇది ఇంక్లూడ్ అయ్యి ఉంటది. సో, ఎప్పుడు 100 ఉండేది ఇప్పుడు 120 గాని, 150 గాని చేసే ఛాన్సెస్ ఉంటాయి. అది మనకి మెగా ఆక్షన్ స్టార్ట్ అయ్యే లోపైతే ఒక బ్రీఫ్ డిస్కషన్ అయితే, ఆర్ ఎల్స్ ఒక బ్రీఫ్ డాక్యుమెంట్ టైప్ అయితే బీసీసీఐ ప్రొవైడ్ చేస్తది. ఈసారి 120-150 రాసిపెట్టుకోండి. అంటే 120-150 అంటే ఈసారి బిడ్డింగ్ ఏ లెవెల్‌లో ఉండబోతుందో మీరు ఊహించుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి బేస్ ప్రైస్. బేస్ ప్రైస్ వచ్చేసి మినిమమ్ 50 లాక్స్ నుంచయితే స్టార్ట్ అవ్వబోతుంది ఈసారి. మినిమమ్ 50 లాక్స్ అండ్ ఆల్సో మాక్సిమం వచ్చేసి 3 క్రోర్స్. ఇదివరకు మాక్సిమం వచ్చేసి 2 క్రోర్స్ మాత్రమే ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు మాక్సిమం వచ్చేసి 3 క్రోర్స్ వరకైతే ఎళ్ళబోతుంది. సో, ఇది గూడా ఒక మంచి మూవీ. అంటే 50 లాక్స్ గూడా నాట్ ఏ జోక్ కదా! అంటే ఒక అన్‌క్యాప్డ్ ప్లేయర్‌కి 50 లాక్స్ వచ్చినాయంటే ఇట్ వాస్ ఎ గుడ్ థింగే గదా! సో, బీసీసీఐ మనీ విషయంలో గూడా ప్లేయర్స్‌కి గానివ్వచ్చు, ఆర్ ఎల్స్ అంటే మెయిన్ ప్లేయర్స్‌కైతే మంచి సపోర్ట్‌గా నిలుస్తుంది ఈ విషయంలో. సో, నెక్స్ట్ వచ్చేసి మొత్తం ఇదొక ఎస్టిమేషన్ మాత్రమే.
2000 ప్లేయర్స్ ఈసారి ఐపీఎల్ ఆక్షన్‌లో వాళ్ళ నేమ్స్ అయితే ఇస్తున్నారు. ఈ 2000 ప్లేయర్స్‌లో 1000 ప్లేయర్స్‌ని మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. సో, ఈ 2000లో అదృష్టవంతులైన 1000 ప్లేయర్స్ ఎవరికి రాసిపెట్టుంది. ఆ 1000 ప్లేయర్స్‌లో లైక్ కుంభస్థానాలను ఎవరు కొట్టబోతున్నారు? అవన్నీ మనం చూద్దాం ఫర్దర్‌గా ఏం జరగబోతుంది? ఎవరికింత లక్ ఉంది? ఎవరికింత లక్ లేదు? ఎందుకంటే 2000 ప్లేయర్స్ ఇస్తున్నారంటే నాట్ ఏ జోక్. ఇది ఏ ఏ మెగా ఆక్షన్ గానివ్వచ్చు, ఏ ఆక్షన్ గానివ్వచ్చు, వరల్డ్‌లో 2000 ప్లేయర్స్ ఒక ఆక్షన్‌కి అంటే ఒక లీగ్స్ జరుగుతున్నాయి బయట. మీరు శ్రీలంక ప్రీమియర్ లీగ్ కానివ్వచ్చు, ఆర్ ఎల్స్ ఆస్ట్రేలియా లీగ్ గానివ్వచ్చు, వెస్ట్ ఇండీస్ కానివ్వచ్చు. 1000 ప్లేయర్స్ ఎప్పుడు ఎక్కడ రిజిస్టర్ చేసుకోరు. అట్లాంటిది ఈసారి ఐపీఎల్‌లో 2000 ప్లేయర్స్ రిజిస్టర్ చేస్తున్నారు. ఈ 2000లో 1000 షార్ట్ లిస్ట్ అవుతున్నారు. సో, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. ఐపీఎల్ మజా ఎలా ఉండబోతుంది ఈసారి. అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి టోటల్ ప్లేయర్స్ ఎంతమంది అంటే ఈచ్ టీమ్‌లో టోటల్ ప్లేయర్స్ ఎట్లా అంటే ఈచ్ టీమ్‌లో ఈసారి టోటల్ ప్లేయర్స్ 25 ప్లేయర్స్ మాత్రమే ఉండాలి. ఈ 25 ప్లేయర్స్‌లో 8 ఫారెన్ ప్లేయర్స్ మాత్రమే ఉండాలి. 8 అంటే 8 ఉండాలి. దానికన్నా ఎక్కువ లేదు. సో, 25 ప్లేయర్స్ ఉండాలి ఓవరాల్‌గా. దాంతో పాటు 8 ఫారెన్ ప్లేయర్స్ మీరు తీసుకోవచ్చు. అది టోటల్ రూల్ వచ్చేసి. సో, నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 2 డేస్, 2 డేస్ ఉండబోతుంది. ఈసారి ఐపీఎల్ ఆక్షన్ వచ్చేసి 2 డేస్ అయితే ఉండబోతుందనమాట. ఎందుకంటే 1000 ప్లేయర్స్ మీరు ఆక్షన్ చేయాలంటే కంపల్సరీ ఫస్ట్ డే 500 కానివ్వచ్చు, ఆర్ ఎల్స్ సెకండ్ డే 500 పెడతారేమో. అట్లేమైనా పెడతారేమో చూడాలి. కాకపోతే 2 డేస్ అయితే ఉండబోతుంది. సో, ఇదనమాట నా 8 అప్డేట్స్ వచ్చేసి ఇది. సో, మీకేమనిపిస్తుంది? ఈ అప్డేట్స్‌లో మీకు నచ్చిన అప్డేట్ ఏంటి? ఆర్ ఎల్స్ వేరే అప్డేట్ ఏమైనా యాడ్ చేసుంటే బావుంటదా? మీరేమనుకుంటున్నారు? దానన్నిటి గురించి గూడా మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేసేయండి. సో, ఇదొచ్చేసి ఎపిసోడ్ 1 అనమాట. ఎపిసోడ్ 2, 3, 4, 5 మొత్తం ఐపీఎల్ 2025 అయ్యే వరకు నేను వీడియోస్ తీస్తానే ఉంటాను. సో, మీరు నన్ను సపోర్ట్ చేస్తానే ఉండండి. సో, ఇదనమాట. సో, ఎవరైతే ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ జేసుకోండి. అండ్ ఆల్సో లైక్ కొట్టండి. లైక్ కొట్టిన చేతులతోనే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ గూడా జేసేయండి. ఎందుకంటే మీలాంటి, నాలాంటి, మనలాంటి క్రికెట్ లవర్స్ గురించే ఈ క్రికెట్ ముచ్చట్లు ఛానల్ అనమాట. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్.